2026 కొత్త సంవత్సరం మొదట్లోనే టీడీపీ పార్టీకి కోలుకోలేని విధంగా అతిపెద్ద డ్యామేజ్ కలిగించినటువంటి అంశం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బుక్ చేస్తూ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నేను ఒత్తిడి తీసుకురావడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును ఆఫ్ చేశారని చెప్పి ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్స్ ఎఫెక్టు మామూలుగా పడలేదు. దీని ఎఫెక్ట్ కారణంగా రాయలసీమ ప్రాంతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలో వదులుతూ ఉంటే మరి టీడీపీ పార్టీ నుంచి కౌంటర్ లేదు, ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కక్కలేక మింగలేక ఏమీ చెయ్యలేక ఏదైనా అనాలంటే చంద్రబాబు నాయుడు గారు అనాలి. ఏమి అనకపోతేనేమో ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలు ఊరుకోరు. రేపు ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు మొహం మీద చీదరొచ్చి ఉమ్మేస్తారు. ఎందుకంటే అంత పెద్ద డ్యామేజ్, అంత పెద్ద ఇష్యూ ఇది. మరి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక టీడీపీ అఫీషియల్గా అనుకోండి, ఏదైనా చిన్న విషయం ఉందనుకోండి దాన్ని 10 సార్లు పెట్టేస్తారు. మరి ఇది అవును రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అబద్ధం, వైసీపీ పార్టీ నాయకులు ఏదైతే కౌంటర్ ఇస్తారో అది కూడా అబద్ధం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, నేను ఆపించానో లేదో అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది వీళ్ళకి? ఏం మాట్లాడగలుగుతారు? ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటు రేవంత్ రెడ్డి గారికి కూడా అంతే, ఆయన కూడా కక్కలేక మింగలేక ఎన్ని రోజులు ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క ఏకీపరేస్తూ ఉంది. ఒకవేళ నిజం చెప్దామంటేనేమో చంద్రబాబు నాయుడు గారు బుక్ అవుతారు. ఇక ఫైనల్గా ఏంది రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటే చంద్రబాబు గారిని బుక్ చేయడం బెస్ట్ అనుకున్నట్టున్నారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ తగులుకుంటే మామూలుగా తగులుకోదు. నీటి విషయాలు, నీటి వాటాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడినంత ఇదిగా వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళ దగ్గర కౌంటర్ ఇవ్వలేరు వాళ్ళు. కాబట్టి నేను చంద్రబాబు గారిని ఒప్పించానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బ్లాస్ట్ అయ్యాడు. ఆ బ్లాస్ట్ ఇక్కడ ముంచేసింది చంద్రబాబు నాయుడు గారిని. మరి నిజంగా అబద్ధమైతే చంద్రబాబు గారు మాట్లాడొచ్చు కదా, అది అబద్ధం అని చెప్పి. లేదు, పోనీ 2025 ఫిబ్రవరిలో 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు అనుమతులు వచ్చేంత వరకు తాగునీటి అవసరాల కోసం పనులు చేస్తామని చెప్పి ఎందుకు చెప్పలేదు? వారికి నచ్చ చెప్పుకొని ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి కదా, అది చేయలేదు. ఏది చేయకుండా ఉన్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఏకీపారేస్తూ ఉన్నారు. రాయలసీమలో పుట్టి రాయలసీమకు ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమైన నీకు 2015లో ఓటుకు నోటు కేసులో దొరికి అప్పుడు కూడా కృష్ణా జలాలకు సంబంధించి అప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చి కూడా మాట్లాడకుండా వదిలిపెట్టేసి రాత్రికి రాత్రి వచ్చేసి అప్పుడు ద్రోహం చేశారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా అప్పటికి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా మోసం చేసి ఆ రకంగా రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించి మీ స్వార్థం కోసం మళ్ళీ ఇప్పుడు కూడా రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు దేనికోసం చేస్తూ ఉన్నావు? ఏంటి ఆ రహస్యం ఏంటి? ఎందుకని ఒప్పుకోవాల్సి వస్తుంది? ఎందుకని నీ శిష్యుడు ఒత్తిడి తెసి ఎందుకు బెండ్ అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు? ఏంటి రహస్యం? ఓటుకు నోటు కేసేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? డెఫినెట్గా అడుగుతారు కదా, అడుగుతూ ఉన్నారు. మరి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇటువైపు ఆన్సర్ లేదు, రాదు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఎక్కడైనా చూడండి, గురుదక్షిణగా శిష్యుడు ఏదైనా ఇస్తాడు. ఇక్కడ గురువుగారే శిష్యుడికి దక్షిణ ఇచ్చేశాడు రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి. సో దీన్ని కొంతమంది మూర్ఖులు, సబ్జెక్ట్ లేని వాళ్ళు చదివి ఏం జరిగిందని నష్టం జరిగింది, రాయలసీమలో టీడీపీ పార్టీకి డ్యామేజ్ అని ఎట్లా అంటే రాయలసీమ వైసీపీ పార్టీ నాయకులు తెగ మాట్లాడేస్తూ ఉన్నారు. ఏమైంది ఇప్పుడు అని మాట్లాడుతున్నారు. ఏమైందా? కరువు కోరల్లో చిక్కుకున్నటువంటి రాయలసీమ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు రాయలసీమ, అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి కూడా ఆ నీటి వాటాలకు సంబంధించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి వనరులను వాడుకొని తమకున్నటువంటి వాటా హక్కులను వాడుకొని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతా ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టం తెలుసా? దాని గురించి ఎవడు మాట్లాడు. మీకు కొన్ని విషయాలు చెప్తా, పూర్తిగా డీటెయిల్గా చెప్పాలంటే పెద్ద వీడియో అవుతుంది, చాలా క్లియర్గా చెప్పొచ్చు మనం. సో కొన్ని విషయాలు చెప్తే ఇక్కడ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ 2 కలుపుకున్నప్పుడు శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి 841 అడుగులో దీన్ని అమర్చడం జరిగింది. ఓకే, అంటే 880 పైన వాటర్ కనుక నీరు కనుక ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిజైన్ ప్రకారం 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 880 అడుగులు ఉంటే. ఓకే, ఇక్కడ 854 కంటే తక్కువ ఉందనుకోండి, చుక్క నీరు కూడా రాదు. ఓకే, మరి ఇక్కడ చుక్క నీరు కూడా రాదు అన్నప్పుడు ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ నీరుంటే చెన్నైకి 15 టీఎంసీల నీరు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీల నీరు, తెలుగు గంగకు 29 టీఎంసీల నీరు, గాలేరు నగర్కి 38 టీఎంసీల నీరు, ఇట్లా 100కు పైగా టీఎంసీల నీరు అవసరం పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? మరి వీళ్ళందరూ నష్టపోతారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే ఇంకోటి విచిత్రం ఏంటంటే ఇక్కడ 798 అడుగులు శ్రీశైలం నీరు ఉన్నప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు విద్యుత్ కోసం వాడుతూ ఉన్నారు.
ఇక్కడ 854 అడుగుల కంటే తక్కువ ఉంటే సుక్క నీరు రాదు. వీళ్ళు 798 అడుగులు ఉన్నప్పుడు విద్యుత్ కోసం వాడితే ఇంకేముంటుంది, ఏమి ఉండదు. కాబట్టి 800 అడుగులో ఉన్నప్పుడే 3 టీఎంసీల నీరు రోజుకి దిగువన ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు ఈ కుడి కాలువకు సంబంధించి అందులో ఎత్తిపోసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని 3825 కోట్లతో వీరందరికీ కూడా మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ పర్యావరణ అనుమతులు లేవని ఇంకా వేరే ఏవి లేవని చెప్పి ఇక్కడ కోర్టుల్లో కేసులు వేయించేసి ఆపే ప్రయత్నం చేసినారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసినారు. కరువు ప్రాంతాల్లో కరువు కూరల్లో చిక్కుకొని ఉన్నారు కదా, మరి ఎంత సీరియస్గా ఆలోచన చేయాలి. నీ సొంత చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా చేయాలి? ఏమీ చేయలేదు. అది చెయ్యకపోగా ఇప్పుడు ఇది డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో డైవర్ట్ పాలిటిక్స్ చేసినటువంటి వీరు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త కథ అల్లుతూ ఉన్నారు ఇక్కడ. అంటే వైసీపీ పార్టీ నాయకులను ఇక్కడ చెడు చేసేటువంటి ఒక కుట్ర. సో ఇక్కడ వైసీపీ పార్టీ కూడా తాము చెప్పాలనుకున్న విషయాలు చాలా క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తా ఉంది ఇక్కడ. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడుకుంటుంది, అండ్ అదేవిధంగా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి వారి హక్కులను కూడా కాపాడుతుంది. వారికి ఎలాంటి ఇబ్బంది, వాళ్ళకి నష్టం కలిగించి మేము బాగుపడాలని చెప్పి ఎప్పుడూ కోరుకోము. మీకు లాభం జరగాలని మేము కోరుకుంటాం. మీ హక్కులు మీకు, మా హక్కులు, ఎవరి హక్కులు వారు వాడుకోవాలనేది మా ఆలోచన, అంతే తప్ప ద్రోహం కాదు. ఒకవేళ ద్రోహం చేసే అదే ఉంటే రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు మీరు ఏదైతే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారో మరి వాటిని ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు మాట్లాడిన ఈ ప్రాజెక్టు అన్నిటికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా. వాటి అంటే ప్రాజెక్టులు అంటే గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంత చెయ్యాలో అంత చేశారు. ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. సో కాబట్టి ఇక్కడ ఎవరికి ద్రోహం చేయలేదనే విషయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నది. ఇక్కడ ఎవరు మోసం చేయడం లేదు అని చెప్పి ఉన్నటువంటి వాటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరద నీరు వస్తుంది, ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా వృధాగా పోకుండా అలాంటి నీటిని అందిపుచ్చుకొని వాటిని కరువు ప్రాంతాల్లో ఉన్నట్టు వాటికి తరలించాలంటే స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి, పెంచుకోవాలి. ఇట్లా దానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు చేపట్టారు. దాన్ని కొనసాగించాలి కదా. సో దాని గురించి ఒక సమావేశం జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం కూర్చోబెట్టినప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడు చెప్పాలి కదా, చెప్పం. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి మాట్లాడరు. 521 క్యూసెక్కులు ఏపీకి ఉంటే 299 తెలంగాణకు ఉన్నాయి. సో దీన్ని మార్చాలని చెప్పి కేంద్రం కూడా ఆలోచన చేసిన తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. సో సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు దీనికి సంబంధించి మాట్లాడాలి కదా. ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నదా లేదా? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాయలసీమ ప్రయోజనాలను కాపాడడం కోసం తమ వాయిస్ని గట్టిగా వినిపిస్తున్నారు. వీళ్ళు మాత్రం వినిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో టీడీపీ పార్టీ కనుమరుగవ్వడం ఖాయం, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో దీనికి పునాది 2026 కొత్త సంవత్సరంలోనే పడింది కాదని ఎవరైనా అనగలరా ఇవన్నీ చూసిన తర్వాత? సో ఇట్లా చాలా ఉంది. ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రం ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.